ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమరావతి పనుల్లో జోరు పెరిగింది. అనుమతులు, నిధులు కేటాయిస్తున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్ర సహాయం కూడా కోరుతున్నారు. అయితే అమరావతికి ఇంకా చట్టబద్ధత రాలేదు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో లేదు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణ చేయాలని తాజాగా కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని, ఈ మేరకు విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాస్ 2లో సవరణ చేయాలని కోరారు. కేంద్రం అడిగిన విధంగా స్పష్టత ఇస్తూ తాజాగా చీఫ్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. దీని ఆధారంగా కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేసిందని తెలుస్తుంది. అనంతరం దాన్ని కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అమరావతి ప్రతిపాదనపై కేంద్రం కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5 క్లాస్ 2ను సవరించాల్సి ఉండగా దీనికి న్యాయశాఖ ఆమోదం లభించింది. ఈ ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాలి. ఈ నెలాఖరులో జరగబోయే సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అక్కడ బిల్లు పాస్ అయితే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుందని చంద్రబాబు ప్రభుత్వం గట్టి విశ్వాసంతో ఉంది.